బోర్గా ఉంది. నేను సోలో రైడర్ కదా. ఒక 2 కిలోమీటర్స్ నుంచి పెట్టే ఉన్నారు. ఇది కంప్లీట్గా ఎయిర్ ఐలాండ్. అస్సలు మామూలుగా లేదు. 360 degreesలో వ్యూ మొత్తం. మంగళూరు 321. అది మంగళూరుకి, మనం వెళ్ళే చిక్కమంగళూరు కదా, ఇంకా ఇక్కడే ఉంటుంది అన్నమాట. దగ్గర 230 కిలోమీటర్స్ ఉంది. టైం అయితే 9 అవుతుంది. మనకైతే 12:50కి చూపిస్తున్నాను అనమాట అక్కడ రీచ్ అయ్యేది. డెస్టినేషన్ చూద్దాం. మాకైతే ఇక్కడైతే 2 వీలర్ కానీ ఫ్రీనే. చెక్అవుట్ ఏదో ఎక్స్క్లూజివ్ ఫెస్టివ్ ఆఫర్ అంట. చెక్అవుట్ ఎక్స్క్లూజివ్ ఫెస్టివ్. ఫైనలీ 160 కిలోమీటర్స్ వచ్చేసాము. బండి 160cc కదా. 160కి ఇంకా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. బైక్కి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి అలా స్టార్ట్ చేద్దాం ట్రిప్. బోర్గా ఉంది. నేను సోలో రైడర్ కదా. మా షూటప్ అంతా ఇంకా ఫిక్స్ అయ్యాను. నాన్ స్టాప్ ఇంకా కొట్టడమే. ఎవరు లేరని చదువులో కొన్ని బూమర్స్ తీసుకున్నా. మామూలుగా ఇంకా పోవడమే. అసలు ఎక్కడైనా బెస్ట్ వ్యూ కనిపిస్తే కానీ కంపల్సరీ చూపిస్తాను. నాకైతే మ్యాప్తో కూడా పెద్ద అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం నేషనల్ హైవే కదా. నేనైతే చాలా దూరం నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాను. ఆల్మోస్ట్ కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చాలా అప్పటి నుంచి సుమారుగా చూడండి, అక్కడ ఇక్కడ ఎక్కడ చూడు ఫామ్ అంతా తాటికాయలు. తాటికాయలే కాదు, బ్యాక్ సైడ్ అంతా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడైతే తాటికాయలు. జస్ట్ ఇప్పుడే మంచి వ్యూ ఒకటి చూపిస్తాను చూడండి. జస్ట్ ఇప్పుడు ఇచ్చాను, చూశాను. పెద్దదేం కాకుండొచ్చు, బట్ బాగుంది చూడడానికి. మీకు చూపిస్తాను చూడండి. ఏదో హెయిర్ ఆయిల్ పంచాయతీ. దాదాపు ఒక 2 కిలోమీటర్స్ నుంచి పెట్టే ఉన్నారు. ఇది కంప్లీట్గా ఎయిర్ ఆయిల్ అంట. వెళ్ళే వాళ్ళందరికీ వెళ్ళేద్దాం. కార్ వాళ్ళందరినీ అడుగుతున్నారు హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్. బాగుంది కదా వ్యూ మొత్తం మంచిగా. నాకైతే పోగా చాలా కూల్గా ఉంది. బాగుంది. ఇంకా చూడలేదు, ఇంకొకెళ్ళి చూస్తే ఇంకెలా ఉండదు. రోడ్స్ కూడా భయంకరంగా ఉన్నాయి. ఇదంతా వాటర్ అనుకుంటా. ఇంత చెరువులా ఉంది చూడు. వాటర్ అసలు మామూలుగా లేదు వ్యూ. అసలు వాటర్ అంతా ఏం కోకోనట్ ట్రీ వేసినట్టు వేసినారు అంతా. అనిపిస్తుందా? మరునాడు
సంపన్నగిరి చాలా పెద్దగా చూపిస్తుంది మొత్తం రూట్ అంతా ఎంత బాగుంది కదా చూడ్డానికి. నేనైతే బెంగళూరు నుంచి అంత దూరం వచ్చిన దానికి డిసప్పాయింట్ అయితే కాకూడదు, అదొక టార్గెట్ పెట్టుకొని వచ్చాను. చూద్దాం, మన బడ్జెట్కి తగినట్టు ప్లాన్ కూడా చేద్దాము. అస్సలు మామూలుగా లేదు, 360 degreesలో వ్యూ మొత్తం. వెల్కమ్ టు చిక్కమంగళూరు, ల్యాండ్ ఆఫ్ కాఫీ, తెలుసు కదా. ఇక్కడ చూడొద్దండి, ఆ కొండలుగా లేదు చూడండి ఒకసారి, అస్సలు ఆకాశం టచ్ అయినట్టుంది కదా. బాగుంది, మస్తు ఉంది ప్లేస్ అయితే. ఆటగాళ్ళకైతే మంచి ప్లేస్ ఇది. ఇంకా చూద్దాం, బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకుందాము. ఎలా ఉంటుందో ఏమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఏంటి ఎక్కడ వెళ్దాం ఫస్ట్, ఈరోజే వెళ్దామా లేకపోతే రేపటి నుంచి వెళ్దామా అని ఇప్పుడు వెళ్ళి ప్లాన్ చేయాలి. ఫస్ట్ రూమ్కి వెళ్ళి రూమ్ తీసుకుందాం ఫస్ట్ పోయి. ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇదే అనమాట మన రూము. టవాల్స్ వాళ్ళే ఇచ్చారు. ఇంకా నేను వచ్చి స్టార్ట్ అయ్యాను. ఆయన 500 అన్నాడు పర్ డేకి, సింగిల్ బెడ్ కదా 500 అన్నాడు. నేనైతే ఇంకా లాస్ట్కి రిక్వెస్ట్ చేసి ఏదో 900లో పట్టేసా 2 days కానీ. 2 days ఉందని చెప్పాను. మనం అన్నీ అబ్జర్వ్ చేసినట్టే బాత్రూమ్ గిత్రూమ్ అంతా బాగానే నీట్గా ఉంది, చూడ్డానికి కూడా అంతా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒకటి టవాల్ అయితే వాళ్ళే ఇవ్వడం బాగుంది. ఆయన ఏమైనా టీవీ గివి చూస్తావా అని అడిగినాడు. మనకంత టైం లేదు కదా, టీవీ కావాలంటే వాళ్ళే ఇస్తా అని చెప్పారు. ఛానల్ కూడా వాళ్ళే చెప్పండి చేయిస్తా అన్నాడు. ఓకే, మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఒక్కసారి చూడండి, మనాలి గినాలి ఎక్కడికి వెళ్ళినా ఇంత ప్లేస్ దొరకదు. నేనైతే ఇప్పుడే జస్ట్ రిస్క్ తీసుకున్నా అనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడే పైకి కింద పడిపోవడం జరిగింది. అది ఎక్కడేమన్నా తగిలిందా నాకు అర్థం కాలే. మొత్తం స్కిడ్ అయిందనమాట. బైక్ వస్తా ఇది ఏదో వెయిట్ తక్కువ ఉందని కాబట్టి నేను ఎత్తుకున్నాను. చూడండి స్నో అంతా భయంగా ఉంది. ఇప్పుడు కొద్దిగా చూసుకొని వెళ్ళిపోవాలి. టైర్స్ అన్నీ స్కిడ్ అవుతున్నాయి. కొంచెం స్లిప్ అయిందనుకో ఇంకంతే, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానే. మీరే చూడండి.